గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. 2 ఏళ్ల క్రితం గాజాపై సైనిక చర్యను మొదలుపెట్టిన ఇజ్రాయెల్కు అగ్రరాజ్యం ఇప్పటి వరకు సైనిక సాయం కింద $21.7 బిలియన్ అందజేసినట్లు ఓ నివేదిక పేర్కొంది. అమెరికా సాయం లేకుండా హమాస్పై ఇజ్రాయెల్ 2 ఏళ్ల పాటు దాడులు చేసే పరిస్థితిలో ఉండేది కాదని అభిప్రాయపడింది. అటు ఈజిప్టులో ఇజ్రాయెల్ హమాస్ మధ్య పరోక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. హమాస్తో యుద్ధం ముగించడానికి దగ్గరగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్య చేపట్టి నేటితో 2 ఏళ్లు పూర్తయ్యాయి. తొలుత ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడి చేసి 1000 మందికి పైగా బలి తీసుకుంది. ప్రతిగా నెతన్యాహు సర్కారు హమాస్ అంతమొందించడమే లక్ష్యంగా దాడులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో అమెరికా నుంచి ఇజ్రాయెల్కు భారీ సైనిక సాయం అందింది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో దాదాపు $21.7 బిలియన్ విలువైన సైనిక సాయం ఇజ్రాయెల్కు అందిందని ఓ నివేదిక పేర్కొంది. భవిష్యత్తులో ఇజ్రాయెల్కు మరింత సాయం అందించేందుకు అవసరమైన ద్వైపాక్షిక ఒప్పందాలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయని తెలిపింది. బైడెన్ హయాంలో అమెరికా ఇజ్రాయెల్కు $17.9 బిలియన్ విలువైన సైనిక సాయాన్ని అందించినట్లు సదరు నివేదిక పేర్కొంది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక $3.8 బిలియన్ అందించినట్లు వెల్లడించింది. అగ్రరాజ్యం మద్దతు లేకుండా ఇజ్రాయెల్ 2 ఏళ్ల పాటు హమాస్ పై దాడులు చేసి ఉండేది కాదని ఆ నివేదిక అభిప్రాయపడింది. మధ్య ఆసియాలో భద్రత, సైనిక ఆపరేషన్ల కోసం 2 ఏళ్లలో అమెరికా $10 బిలియన్ పైగా వ్యయం చేసిందని మరో నివేదిక పేర్కొంది. యెమెన్లోని హౌతీ రెబెల్స్, ఇరాన్లోని అణు స్థావరాలపై దాడుల కోసం ఆ నిధులను వెచ్చించిందని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక తొలిదశ అమలుపై హమాస్ ఇజ్రాయిల్ మధ్య పరోక్ష చర్చలు ఈజిప్టులో ప్రారంభమయ్యాయి. హమాస్ బృందానికి ఖలీల్ అల్ హయ్యా నేతృత్వం వహిస్తుండగా ఇజ్రాయిల్ బృందానికి నెతన్యాహు సన్నిహితుడు రాన్ డెర్మర్ నాయకత్వం వహిస్తున్నాడు. బందీల విడుదల, మొదటి దశ కాల్పుల విరమణ సహా తొలి దశలోని అనేక అంశాలపై ఇజ్రాయిల్, హమాస్ ఒక అంగీకారానికొచ్చాయని ఈజిప్టుకు చెందిన ఓ అధికారి తెలిపారు. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు జరుగుతున్నాయి. గాజాతో యుద్ధం ముగించడానికి దగ్గరగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. అయినా హమాస్ ఇంకా నాశనం కాలేదని వ్యాఖ్యానించారు. గాజాలో ప్రారంభమైన యుద్ధం అక్కడే ముగుస్తోందన్నారు. 2023 అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడులతో ఇజ్రాయెల్ పనైపోయిందని అందరూ భావించారని తెలిపారు. కానీ ఊహించని విధంగా ఇంకా బలపడిందని నెతన్యాహు పేర్కొన్నారు.